ఏఐసీసీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీకి చెందిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన ఎస్బీఐ బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ముందు టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెర్యాల ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు జార్జ్, కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి, సత్యనారాయణ, బుచ్చిరాములు, హాజీ, తాహేర్, యాదగిరి, బబ్బు, సునీల్, రామచందర్ నాయక్, కుతుబ్, సుధాకర్ గౌడ్, సుధాకర్ మరియు మహిళా నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మరి ఇంత జనరేషన్ లో ఇంత కంప్యూటర్ యుగంలో 3 నెలల నుంచి ఎస్బీఐ బ్యాంకు మీరు అడుగుతున్నారు. మీ మీద మీరు ధర్నా చేసినట్టు మేము మీ దగ్గరికి వచ్చినట్టు అది ఇది మా యొక్క భిన్న మేడం ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, గాంధీ భవన్ సూచన మేరకు, మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ కాకుండా ఆల్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంతకుముందు చెర్యాల ఆంజనేయులు గారు చెప్పిన విధంగా నల్లధనాన్ని బీజేపీ తీస్తాన్న విషయాన్ని వాళ్ళే ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా సుమారు 26,26,000 కోట్ల నల్లధనాన్ని పార్టీల పరంగా విరాళాలు ఇచ్చిన ధనాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చూపేయకుండా అన్ని పార్టీల యొక్క బాండ్స్ సుప్రీంకోర్టు ద్వారా ఎన్నికల కమిషన్కు చూపించాలని చెప్పి వాళ్ళే నిషేధించారు. కానీ అది నిషేధించిన తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వం అన్ని పార్టీలు కలిపి 12,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తే, కానీ బీజేపీ ప్రభుత్వం 26,000 కోట్ల రూపాయలు నల్లధనాన్ని దాపెట్టుకొని ఈరోజు ఎస్బీఐ బ్యాంక్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మళ్ళీ జూన్ వరకు పొడిగించమని చెప్తున్నాం. ఇది ఎంతవరకు దుర్మార్గమైన చర్య మోడీదని అంటున్నాం. కాబట్టి మీదైతే ఒకటి, మాదైతే ఒకటి అని కాదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదొక డ్రామా చేసి ప్రజలను మభ్యపరచడానికి ఇదొక డ్రామా చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి దీనిని ఆల్ ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా పక్షాన రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈరోజు అన్ని కూటమి కలిపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు దేశంలో అన్ని వివిధ బ్రాంచుల్లో ఈరోజు అన్ని పార్టీల వారు కూర్చుంటున్నారు. కాబట్టి ఈ నల్లధనాన్ని వ్యతిరేకిస్తూ అన్ని ప్రయోజన దృష్ట్యా ప్రజలకి తెలిసే ఆవశ్యకత ఉంది. కాబట్టి దయచేసి ప్రజలారా గమనించండి. ఈరోజు మనను బీజేపీ ప్రభుత్వం ఈరోజు మనను పక్కదో పట్టిస్తుంది. కాబట్టి మీరందరూ గుర్తించి ఈరోజు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అని అంటున్నది. సంగారెడ్డి జిల్లా పక్షాన మన నిర్మలా జగ్గారెడ్డి గారి నేతృత్వంలో, మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి సంగారెడ్డి పట్టణంలో వచ్చిన పట్టణ అధ్యక్షుడు జార్జు, అలాగే సాహస్పేట పట్టణాధ్యక్షుడు మున్ప సత్యనారాయణ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పేరు చెప్పకుండా అందరూ కూడా దీని ద్వారా వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గెలవడం కోసం నల్లధనాన్ని దాచిపెట్టి వివిధ రాజకీయ పార్టీలను బ్లాక్మెయిలింగ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకును అండదండలు చూసుకొని వాళ్ళు వసూలు చేసినటువంటి పార్టీ ఫండ్ ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో వాటిని బహిర్గతం చేయకుండా మిగతా పార్టీల ఫండింగ్ను బహిర్గతం చేయించి వాళ్ళు ఈరోజు దొంగతనాన మళ్ళీ గెలవడం కోసం ఆడుతున్న కుయుక్తులు, కుతంత్రాలు
నశించాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ఉమ్మడిగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈరోజు ఇండియా కూటమి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకుల ముందు ధర్నా చేయాలని చెప్పి ఏదైతే ప్రకటన ఇచ్చారో దాంట్లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ధర్నా నిర్వహించి బీజేపీ కూడా వాళ్ళకు వచ్చిన బాండ్స్ను బహిర్గతం చేయాలి, ప్రజాస్వామ్యంలో అందరూ సమాన హక్కుదారులు, అందరికీ సమానంగా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ధర్నా చేయడం జరిగింది. ఎస్బీఐ బ్యాంకు బీజేపీ కనుసలలో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి కోర్టు తీర్పు వచ్చినా కానీ కూడా మరి దాన్ని సవరించక మళ్ళీ ఇంకొక 5 నెలల గడువు ఇవ్వమని అడగడము బాధాకరంగా ఉంది. మరి దాన్ని ఏముంది, ఎవరు చేసిరు అనేది లెక్కలు చెప్పే బదులు ఒక ప్రభుత్వ రంగ సంస్థనే మాకు ఇంకా 5 నెలలు టైం ఇవ్వమని అడగడం బాధాకరంగా ఉంది. మరి ఒక హిందుత్వ భావజాలాన్ని రెచ్చగొట్టుకుంటూ బీజేపీ మొత్తం దేశాన్ని ఎక్కడో అధోగతి పాలు చేసే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ బంధుత్వం, వాళ్ళ స్నేహితాలు, వాళ్లకు సంబంధం ఉన్నోళ్ళనే మరి ధనికులుగా చేయడానికి చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెపం, అది ఏమంటారు, కుటుంబ పాలన అనేది ఒక నింద మోపుకుంటూ మరి వాళ్ళ కుటుంబ పాలనలో వాళ్ళ దేశం కొరకు, స్వతంత్రం కొరకు ఎంతో త్యాగం చేసిన వాళ్ళని మరి బదనాం చేసుకుంటూ హిందుత్వ భావజాలం పైనే జనాన్ని తప్పుదో పట్టిస్తూ మరి ఇంకా ధనికులున్న వాళ్ళ స్నేహితులను, వాళ్ళ బంధువర్గాన్ని అంతా కూడా ఇంకా దేశాన్ని మొత్తం కొల్లగొట్టే విధంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి దీనికి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తున్నారు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.